హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి అన్నంలోకి, చపాతీలోకి, దోశల్లోకి ఎందులోకైనా టేస్టీగా ఉండే కమ్మగా ఉండే వాక్కాయ కొబ్బరి పచ్చడి అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా మజ్జిగ చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కారం గల్ల కాయలు. పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగింతాయి అనుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయలు సుమారుగా ఒక 50 గ్రాములండి. చిన్నగా ఉన్న బాగా పుల్లగా ఉంటాయండి, అందుకని నేను ఒక 50 గ్రాములు కొంచెం తక్కువే తీసుకున్నానండి. 1 కప్పు దాకా తీసుకొని అవి కూడా కొంచెం వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అండి, ఒక చిప్ప కొబ్బరి వేసుకున్నానండి. మీకు కావాలని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఒక 5-6 నిమిషాలు వేయించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని అంతా బాగా చల్లార్చుకోవాలండి. ఇదంతా బాగా చల్లారింది అనుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, వాక్కాయ, కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి. వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక అది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా బాగుంటుందండి వాక్కాయ కొబ్బరి. వాక్కాయలు అనేవి చాలా చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటాయండి. అవి ఎండుమిరపకాయలు కూడా వేసి అవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒకసారి వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలండి. పచ్చిమిర్చి, వాక్కాయ, కొబ్బరి, ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని కూడా ఇందులో వేసుకొని తాలింపులు అంతా వేసుకొని కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే వాక్కాయ కొబ్బరి పచ్చడి తాలింపు అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఎందులోకైనా ఎంతో కమ్మగా ఉండే వాక్కాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీగా బాగుంటుందండి వాక్కాయ కొబ్బరి పచ్చడి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.